హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు స్నాక్స్ చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ అనేది చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా కుక్ చేసేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే రెసిపీ అనేది నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దామండి. ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకోవాలి. సేమ్ అదే కప్పుతో ఒక అరకప్పు పంచదార తీసుకోవాలి. ఇప్పుడు ఆ పంచదార అంతా కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ గ్రైండ్ అయిన పౌడర్ అంతా కూడా అలా వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకోవాలండి. జల్లెడ తీసుకుని మైదా పిండిని జల్లించుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న కప్పు నిండా మైదా ఉంది కదా, అదంతా కూడా ఆ జల్లెడలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ చూపిస్తున్నాను. చాలా చిన్న స్పూన్తో ఒక 1/2 టీ స్పూన్ చూపించాను. ఇప్పుడు బేకింగ్ పౌడర్ అండి. ఇది ఇలా బేకింగ్ పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ తీసుకుని వేసుకోండి. చిన్న స్పూన్తో ఒక 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుందండి. మనం 1 కప్పు మైదా మాత్రమే తీసుకున్నాం కదా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అవన్నీ కూడా కలిసి మొత్తంగా జల్లించుకుంటే ఇలా వస్తుందండి. ఇలా జల్లించిన తర్వాత అది పక్కన పెట్టుకుని ఒక కోడిగుడ్డు తీసుకోవాలండి. ఎగ్ తీసుకున్నాం కదా, ఈ ఎగ్ని బీట్ చేసుకుని మనం పంచదార గ్రైండ్ చేసుకుని మిక్సీ జార్ ఉంది కదా, దాంట్లోకి వేసుకుందాం. ఇలా బీట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఆ స్మెల్ అంతా పోవటానికి ఇలా వెనీలా ఎసెన్స్ వేసుకోండి. వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకొద్దామండి. ఎగ్ అంతా కూడా బీట్ చేసి తీసుకున్నాం కదా, అదంతా కూడా మనం మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు అదంతా కూడా ఒక స్పూన్తో కలుపుకుందామండి. ఇదంతా బాగా కలిసిపోవాలి. మనం వేసుకున్న ఎగ్ వెనీలా ఎసెన్స్ కూడా మైదాలో కలిసిపోవాలి. మనం ఆల్రెడీ పంచదారని గ్రైండ్ చేసి తీసుకున్నాం కదా, ఆ పంచదార అంతా కూడా ఈ ఎగ్ బీట్ చేసిన ఎగ్తో మొత్తం కూడా కరుగుతూ ఉంటుంది. కరిగి మొత్తం పల్చగా వస్తుందండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెంసేపు కలిపిన తర్వాత చపాతీ ముద్దలాగా వస్తుంది. దానిలోకి మనం వాటర్ అనేవి ఏమి యాడ్ చేయకుండా ఇలా డైరెక్ట్గా ఎగ్తోనే మనం పిండిని కలుపుకున్నామంటే చక్కగా కరెక్ట్గా చపాతీ ముద్దలాగా వస్తుందండి. కొంచెం పలచగా ఉంది అని మీకు అనిపిస్తే కొంచెంగా మైదా పిండి వేసుకోండి. ఇలా మొత్తం కూడా ముద్దలాగా రెడీ అయ్యింది కదా, దీనిని మనకి కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకుందాం. ఇప్పుడు ఆ ముద్ద అనేది మన చేతికి అంటుకోకుండా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకుని ఇలా ముద్దకి అప్లై చేద్దామండి. ఇలా చపాతీ ముద్ద చుట్టూ కూడా ఇలా చేసుకున్నట్లయితే మనం చపాతీ చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా చాలా ఫ్రీగా సాఫ్ట్గా వస్తాయి. పూరీలు అనేవి చక్కగా వస్తాయండి. అంతేకాకుండా మనం బిస్కెట్స్ ఆయిల్లో వేపినప్పుడు కూడా పొంగుతూ వస్తాయి. అందుకే ఇలా మనం నెయ్యిని అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ చపాతీ ముద్దని కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే నేను పెట్టిన రెసిపీస్ అనేవి పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే మీరు మీ ఫ్యామిలీకి కూడా సర్వ్ చేసి పెట్టొచ్చండి. చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఈజీ ప్రాసెస్తో నేను రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు కూడా నచ్చితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇలా మనం చపాతీలను ఒత్తుకోవాలండి. కరెక్ట్గా రౌండ్ షేప్లో రావాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం కూడా చపాతీలను ఒత్తుకున్న తర్వాత ఒక బాటిల్ మూత, ఇలా ఒక వాటర్ బాటిల్ మూతను తీసుకోండి. లేదంటే ఏదైనా చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, అలాంటి బౌల్స్ని కూడా తీసుకుని ఇలా మనం కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే అన్నీ కూడా బిస్కెట్స్ అన్నీ కూడా ఈవెన్గా ఒకే సైజులో వస్తాయండి. అందుకే ఇలా మనం ఏదైనా వాటర్ బాటిల్ మూతని కానీ లేదంటే కర్రీస్ యూస్ చేసే బౌల్స్ ఉంటాయి కదా, వాటితో కూడా ఇలా మనం బిస్కెట్స్ని
కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి కూడా తీసుకుని మనం ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా అన్నీ కూడా ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా మనం ఈవెన్గా కట్ చేసుకున్నట్లయితే డీప్ ఫ్రై చేసినప్పుడు ఎక్కువగా మాడిపోకుండా కరెక్ట్గా ఫ్రై అవుతాయండి. అందుకే ఇలా మనం కరెక్ట్ షేప్లో కరెక్ట్ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా మనం చేసుకున్న చపాతీ ముద్దలన్నీ కూడా ఇలా పూరీలాగా ఒత్తుకుని చిన్న చిన్న బిస్కెట్స్గా కట్ చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. మరీ పల్చగా ఉండకూడదు పూరీ అనేది, అలాగే కొంచెం మందంగా కూడా ఉండకూడదండి. మరీ మందంగా ఉంటే డీప్ ఫ్రై చేసినప్పుడు మెత్తగా ఉంటాయి, బిస్కెట్స్ అనేవి క్రంచీగా రావు, క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తాయి. అందుకే మనం కరెక్ట్గా పూరీని చేసుకుని ఇలా బిస్కెట్స్ని కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇలా మనం కలిపి పెట్టుకున్న ముద్దలన్నీ కూడా ఇలా చేసుకుని అవన్నీ కూడా ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది చాలా చాలా సింపుల్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం చక్కగా అప్పటికప్పుడు పిండిని కలుపుకొని ఇలా బిస్కెట్స్ని రెడీ చేసి పిల్లలకి పెట్టొచ్చండి. చాలా సరదాగా ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ కూడా మనం కట్ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని మనం ఆల్రెడీ నెయ్యిని అప్లై చేసాం కదా, ఇవి అంటుకోకుండా చక్కగా ఫ్రీగా వస్తాయండి. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఏమి ఇబ్బంది లేకుండా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవచ్చు. ఇలా ఎక్సెస్ ఉన్న పిండి అంతా కూడా మరలా చపాతీ ముద్దని ముద్దలాగా చేసుకుని మరలా ఒత్తుకోవచ్చు. ఇలా అంతా కూడా ఇలా చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. కళాయి తీసుకుని ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత కళాయిని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగించుకుందామండి. మరీ ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఒకేసారి ఆయిల్ బాగా కాగిందంటే మనం వేసుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్ వచ్చేసి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుని ఇలా స్లోగా మనం చేసుకునే బిస్కెట్స్ అన్నీ కూడా స్లోగా ఒక్కొక్కటి అలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందామండి. మనం వేసిన వెంటనే కూడా అవి ఫ్రై అవటం స్టార్ట్ అవుతాయి. వెంటనే మనం గరిటెతో అటు ఇటు కదుపుతూ ఉండాలి. ఇలా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మైదాపిండి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. ఎగ్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. పిల్లలకి చాలా చాలా నచ్చుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. తక్కువ టైంలోనే మనం ఈజీగా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. పిల్లలే కాకుండా పెద్దవారికి కూడా చక్కగా నచ్చేలా ఉంటుంది ఈ రెసిపీ అనేది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా రెడీ అయిన తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని మన ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే మీరు కూడా సర్వ్ చేయొచ్చు ఫ్యామిలీకి. ఇలా మనం కరెక్ట్గా ఫ్రై చేసుకున్నట్లయితే ఇలా క్రిస్పీగా బిస్కెట్స్ అనేవి వస్తాయండి. చాలా టేస్టీగా రెసిపీ అనేది చాలా చాలా నచ్చుతుందండి. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా అప్పటికప్పుడు మనం 1 కప్పు మైదాతో 1/2 కప్పు పంచదారతో చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.